దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించి ఇటు రాష్ట్రం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? వీటన్నిటి మీద మనతో మాట్లాడేందుకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా రాష్ట్రంలో కోవిడ్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంది? దేశంలో పెద్ద సంఖ్యలో ఉంది నెంబరు. ఇప్పుడు ఎట్లాంటి అవేర్నెస్ కల్పిస్తుంది? థ్యాంక్ యూ అండి. మన రాష్ట్రంలో చూస్తే కనుక ఇప్పుడు కోవిడ్-19 అనేది మనం సీజన్ టు సీజన్, అంటే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, అట్లా మనకు 12 నెలలు ఏవైతే ఉన్నాయో 3 సీజన్స్గా మనకు డివైడ్ అవుతుంది. సో కోవిడ్-19 అనేది మనకు 1920లో మొదలైంది. అప్పుడు 20, 21, 22 వరకు పాండమిక్గా మొత్తం అన్ని ప్రపంచ దేశాల్లో వచ్చింది. తర్వాత అది పాండమిక్ స్టేట్లో ఉండింది. పాండమిక్ అంటే వరల్డ్ వైడ్. ఆ తర్వాత మనం 23లో మీరు గమనిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ నో మోర్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి డిక్లేర్ చేసింది. దాని ఉద్దేశం ఏంటంటే ఆ పాండమిసిటీ ఏదైతే ఉందో ఎండమిసిటీగా మారిపోయింది. ఎండమిసిటీ అని అంటే వైరస్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. వైరస్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఇన్ఫెక్షన్ టైం టు టైం ఎక్కడ కూడా అది ఉంటుండొచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఏదైతే ఆ సిమ్టమ్స్, సైన్స్, ఆ తీవ్రత 1920, 21, 22లో ఉండినాయో అవి ఇప్పుడు లేవు. మైల్డ్ ఫామ్ ఆఫ్ ప్రజెంటేషన్, జస్ట్ లైక్ ఫ్లూ లైక్ ప్రజెంటేషన్, ఇది ఇప్పుడు ఉంది. అప్పుడున్న ఆ తీవ్రతకి ఇప్పుడు మనం పోలిస్తే ఇది మైల్డ్ ఫామ్ ఆఫ్ ప్రజెంటేషన్. నెంబర్ 2, మధ్యలో మనం ఏం చేసాము? వ్యాక్సిన్ తీసుకున్నాము. తర్వాత మిగతా ఆ రెస్పిరేటరీ ఆర్ కాఫ్ ఎటిక్వేట్స్ అవన్నీ మనం పాటించాము. తర్వాత ఎలాంటి మన ఇమ్యూనిటీని ఏ విధంగా మనం ఎక్కువ చేసుకోవాలి, ఇమ్యూనిటీని ఎట్లా మనం పెరిగేటట్టు చూడాలి శరీరంలో అనేది కూడా మనం జాగ్రత్తలు తీసుకున్నాం. సో ఇప్పుడు మనం పరిస్థితి చూస్తే వైరస్ అనేది ఎప్పుడు ఉంటుందిగా, ఆల్రెడీ 1920లో వచ్చింది కాబట్టి. సో సిమ్టమ్స్ మనకి ఎప్పుడైతే మైల్డ్ ఫామ్కి వచ్చేసినాయో ఫ్లూ లైక్ సిమ్టమ్స్ మాత్రమే ఉంటున్నాయి కాబట్టి ప్రజలు ఎవరు కూడా నార్మల్ ఎటిక్వేట్స్, నార్మల్గా మనం పాటించే కొన్ని జాగ్రత్తలు, అంటే మనం చేతులు ఎప్పుడు కడుక్కోవటం, తర్వాత మన శుభ్రమైన భోజనం తీసుకోవటం, తర్వాత తుమ్మినా దగ్గిన చేతి రుమాలు ఆర్ హ్యాండ్ కర్చీఫ్ వాడటం, గుంపులో కానీ సముదాయంలో కానీ మనం ఉంటే కొంచెం దూరంగా వెళ్ళి తుమ్మడం, దగ్గడం లాంటివి చేస్తే సరిపోతుంది. తర్వాత ముఖ్యంగా రెండో విషయం మాట్లాడాలనుకుంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అబోవ్ 60 years వారు దయచేసి కోమార్బిడిటీస్ కనుక ఉంటే, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అనేది ఒకటి, ప్లస్ కోమార్బిడిటీస్ అంటే రీనల్ డిజార్డర్స్ కానీ, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అంటే గుండె సంబంధిత వ్యాధులు కానీ, లేకపోతే కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ, లేకపోతే మనకి క్యాన్సర్ సంబంధించినవి కానీ, సో ఇలాంటివి ఉన్నప్పుడు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటివి ఉన్నప్పుడు దయచేసి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప మనం బయటికి వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళినా కూడా ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే దీనికి సంబంధించిన ఎలాంటి ఆందోళన కానీ ప్యానిక్ కానీ ఉండాల్సిన అవసరం లేదు. దేశంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ కొంత అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే ఈ వేరియంట్లో వచ్చేటువంటి మార్పులు అనుకోవచ్చా? లక్షణాలు ఇప్పుడు ఏమైనా కొత్తగా మారిపోయే అవకాశం ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న. వేరియంట్స్ అనేటివి టైం వస్తుంటాయండి. ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత అదే స్ట్రక్చర్తో ఉండదు. సో వేరియంట్స్ వచ్చినప్పటికీ మనకు ప్రజెంటేషన్ ఎట్లా ఉండబోతున్నదని ముఖ్యం. సో ఇప్పుడున్న వేరియంట్స్ ఏవైతే వస్తున్నాయో చాలా మైల్డ్ ఫామ్ ఆఫ్ సిమ్టమటాలజీ, ఆ క్లినికల్ ఫీచర్స్ చూపిస్తుంది. కాబట్టి దీంట్లో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ఎందుకంటే ఈ వేరియంట్స్ ఉన్నప్పటికీ అది నార్మల్గా మామూలు మైల్డ్ సిమ్టమ్సే, మైల్డ్ క్లినికల్ ఫీచర్సే, మైల్డ్ ప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి దాని గురించి ఆందోళన అవసరం లేదు. రెండో విషయం చూస్తే ఇప్పుడు సీజనల్ డిసీజ్లో మనం ప్రతిసారి ఇప్పుడు డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, H1N1, తర్వాత ఏఆర్ఐ, తర్వాత మనకు ఈ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెసెస్, చికెన్ గున్యా, ఇవన్నీ కూడా మనం
చూస్తూనే ఉన్నాం. దాంట్లో మనం కోవిడ్-19 కూడా మనం సీజనల్ డిసీజెస్లో చూస్తుంటాం. సో ప్రిపేర్డ్నెస్లో లాజిస్టిక్స్ కానీ, మెడిసిన్స్ కానీ, దానికి సంబంధించిన అన్ని రకాల ఆ ప్రిపేర్డ్నెస్, లాజిస్టిక్స్ అన్నీ కూడా తయారవుతూ ఉంటాం మనం. సో దానికి సీజనల్ డిసీజ్లో భాగంగా కాకుండా మామూలుగా కూడా మనం తయారై ఉంటాం. సో ఎలాంటి పరిస్థితుల్లోనూ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ, నార్మల్ ఫ్లూ లైక్ ప్రజెంటేషన్ ఉన్నప్పటికీ మన సిస్టంలో ఇప్పుడు ఒకటి లాజిస్టిక్స్, రెండవది మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చరు చక్కగా ఉంది. చాలా రోబస్ట్ సిస్టమ్ అంది. సబ్ సెంటర్ నుంచి పిహెచ్సి, యూపీఎస్సి నుంచి సిఎస్సి, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ చక్కగా ఉన్నాయి. సో బెడ్ స్ట్రెంత్ కానీ, లేకపోతే ఆక్సిజన్ అవైలబిలిటీ కానీ, తర్వాత మన ఈ వెంటిలేటర్స్ కానీ అవసరమైతే అన్ని రకాలుగా మనం తయారై ఉన్నాము ఆ టైంలో. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, లాజిస్టిక్స్ కానీ ఎలాంటి మనకు ఇబ్బందులు లేవు. దేర్ఫోర్ ఉండాల్సిన ముఖ్యమైన విషయం అంటే మనం ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా, ప్యానిక్ కాకుండా ఉండటం ఒకటి. రెండవది మనం మామూలుగా తీసుకునే జాగ్రత్తలు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. సార్, కొన్ని రాష్ట్రాల్లో ర్యాపిడ్ గ్రోత్ ఉంది యాక్టివ్ కేసెస్లో. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కంట్రోల్ రూమ్ కావచ్చు, లేకపోతే ప్రత్యేక వార్డులు, ఇలాంటి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాను, యాక్టివ్ కేసులు ఉండవచ్చు, కానీ ప్రజెంటేషన్ అనేది మైల్డ్, పాజిటివ్ రావచ్చు. ప్రజెంటేషన్ అనేది మైల్డ్గా ఉంటున్నది కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాము. టైం టు టైం మనం మన డిస్ట్రిక్ట్స్కి గైడ్లైన్స్ పంపిస్తున్నాము సీజనల్ డిసీజ్కి సంబంధించింది. తర్వాత మనం అడ్వైజరీస్ పంపిస్తున్నాము. దానికి తోడుగా ఈ కాఫ్ ఎటిక్వేట్స్ కానీ, రెస్పిరేటరీ ఎటిక్వేట్స్ కానీ ఆ ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా అన్ని జిల్లాల్లో చేసుకుంటున్నారు. సో ప్రజలు కూడా మొదటి నుంచి అప్రమత్తమై ఉన్నారు. మనం ఇప్పుడు గుర్తు చేస్తున్నప్పుడు వారు ఇంకా అప్రమత్తమవుతున్నారు. అన్ని జాగ్రత్తలు ప్రజలు కూడా తీసుకోవాలని నా విజ్ఞప్తి. సార్, ఫైనల్గా చెప్పండి, అంటే కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఏమన్నా అలర్ట్నెస్ వచ్చిందా? మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా సిఫార్సులు చేస్తారు? టైం టు టైం మనం కేంద్రంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. సో టెలిఫోనికల్లీ కానీ ఏదైనా కమ్యూనికేషన్ వచ్చినప్పుడు అది తప్పనిసరి మేము జిల్లాలకు పంపిస్తూ ఉంటాము. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ఐసీఎంఆర్, తర్వాత ఎన్సిడిసి, తర్వాత స్టేట్స్, ఇవన్నీ కూడా మేము టైం టు టైం తీసుకొని వారి సూచనల ప్రకారం మనం చేస్తూ ఉంటాం. టైం టు టైం వచ్చిన సమయానికి మళ్ళీ మనం ఇక్కడి నుంచి మన జిల్లాలకి మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. ప్రజలకి ఏమన్నా మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? రెండే విషయాలు, మనం అప్రమత్తంగా ఉండాలి. మన ప్రజెంటేషను, వైరస్ ప్రజెంటేషను కోవిడ్-19ది మైల్డ్ ఫామ్ ఉంటుంది కాబట్టి దాని గురించి మనసులో ఆందోళన వద్దు, ప్యానిక్ కాకూడదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. అది డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా కోవిడ్ అనేది పాండమిక్ నుంచి ఎండమిక్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు, అంతా కూడా ప్రిపేర్డ్గా ఉన్నామంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.